ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మృతి చెందారు. అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభించి తిరిగి వస్తుండగా అడవిలో హెలికాప్టర్ కూలింది. దట్టమైన అడవిలో హెలికాప్టర్ కూలినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇరాన్ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలిగింది. చివరికి చాపర్ కూలిపోయిన ప్రాంతాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించింది. అది పూర్తిగా కాలిపోవడంతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు. రైసీతో పాటు హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మృతి చెందారు. అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభించి తిరిగి వస్తుండగా అడవిలో హెలికాప్టర్ కూలింది. దట్టమైన అడవిలో హెలికాప్టర్ కూలినట్లు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇరాన్ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలిగింది. చివరికి చాపర్ కుప్పకూలిన ప్రాంతాన్ని రెస్క్యూ టీం గుర్తించింది. అది పూర్తిగా కాలిపోవడంతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు. రైసీతో పాటు హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మృతి చెందారు. అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభించి తిరిగి వస్తుండగా అడవిలో హెలికాప్టర్ కూలింది. దట్టమైన అడవిలో హెలికాప్టర్ కూలినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇరాన్ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలిగింది. చివరకు చాపర్ కుప్పకూలిన ప్రాంతాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించింది. అది పూర్తిగా కాలిపోవడంతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు. రైసీతో పాటు హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మృతి చెందారు. అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభించి తిరిగి వస్తుండగా అడవిలో హెలికాప్టర్ కూలింది. దట్టమైన అడవిలో హెలికాప్టర్ కూలినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇరాన్ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలిగింది. చివరికి చాపర్ కుప్పకూలిన ప్రాంతాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించింది. అది పూర్తిగా కాలిపోవడంతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు. రైసీతో పాటు హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా ఉన్నారు. این بالگردی
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అకాల మృతి చెందారు. అజర్బైజాన్ సరిహద్దుల్లో డ్యాం ప్రారంభించి తిరిగి వస్తుండగా అడవిలో హెలికాప్టర్ కూలింది. దట్టమైన అడవిలో హెలికాప్టర్ కూలినట్టు ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇరాన్ దళాలు సహాయక చర్యలు చేపట్టాయి. పొగమంచు, ప్రతికూల వాతావరణంతో సహాయ చర్యలకు విఘాతం కలిగింది. చివరికి చాపర్ కుప్పకూలిన ప్రాంతాన్ని రెస్క్యూ టీమ్స్ గుర్తించింది. అది పూర్తిగా కాలిపోవడంతో ఆయన మృతి చెందినట్లు భావిస్తున్నారు. రైసీతో పాటు హెలికాప్టర్లో ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లా ఉన్నారు.